హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ అభ్యర్థులకి ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. సో మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా మరి తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. జస్ట్ 299 రూపీస్కే దీన్ని అందజేసాం. బయట చాలా కాస్ట్ ఉంది, మనం మాత్రం చాలా తక్కువ కాస్ట్కే ఇస్తున్నాము. అయితే ఆఫర్ ఏంటి అంటే, మరి ఈ మంత్ 25వ తారీఖు లోపు, నవంబర్ 25వ తారీఖు లోపు కనుక మీరు ఈ కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో 5000 MCQs చాప్టర్ వైజ్గా డైలీ 150 నుంచి 200 MCQs యాడ్ అవుతూ ఉంటాయండి. ఈ మంత్ ఎండ్ వరకు మొత్తం సిలబస్ అంతా యాప్లో ఉంటుందండి, అందరు కూడా గమనించాలి. అయితే ఈ 25 వరకు తీసుకున్న వారికి ఒక 15 మాక్ టెస్ట్లు, ఓకేనా, 15 గ్రాండ్ టెస్ట్లు లేదా మాక్ టెస్ట్లు మీకైతే ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఆఫర్ ఈ రోజు నుంచి 25వ తారీఖు లోపు తీసుకున్న అభ్యర్థులకు మాత్రమే, వేరే వారికి ఉండదు. 25వ తారీఖు తర్వాత 499 అవుతుంది కోర్సు, 499 అవుతుంది. ప్లస్ ఈ 15 మోడల్ పేపర్స్ కూడా రావు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియచేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో 80కి 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. అంతే అక్యురేట్గా, అంతే డెడికేషన్తో, అంతే ప్రొఫెషనల్స్ చేత వీటిని రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో మీరు వాట్సాప్ స్టేటస్గా కూడా ఈ వీడియోని పెట్టండి. చాలామందికి తెలుస్తుంది, వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరు కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. ఈ యొక్క ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ సిలబస్లో భాగంగా చాప్టర్ వైజ్ MCQs అయితే ప్రతిరోజు చూస్తున్నామండి. చాప్టర్ వైజ్ క్లాసులు ఇవి, ఓకేనా. ఇంతకుముందు మనము ఆరోగ్య ప్రమోషన్ అంటే హెల్త్ ప్రమోషన్, న్యూట్రిషన్, ఓకే, న్యూట్రిషన్ అనేటువంటి టాపిక్ చూసాం. యూనిట్ 2లోనే ఇంకొకటి ఉంటుందండి. ఏంటది? మానవ శరీరం మరియు పరిశుభ్రత, ఓకేనా, హ్యూమన్ బాడీ హైజీన్, ఓకేనా, అనేటువంటి టాపిక్ అయితే మనము చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. యూనిట్ 2లోనే అండి ఇది, సబ్ టాపిక్. ఇది యూనిట్ 2లో సబ్ టాపిక్ 2గా చెప్పుకోవచ్చు. దీనిపైన 2 క్లాసులు చేద్దామండి. చాలా క్లియర్గా ఉంటుంది. ఒక్క అంశం కూడా మిస్ అవ్వకుండా చెప్తాను మీకు, ఓకేనా. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అన్ని మనం ఉన్న సిలబస్ మొత్తం కూడా క్లాసెస్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుంది ఉచితంగా, ఓకేనా. యా, మరి అందరూ కూడా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, శరీరం పరిశుభ్రత ఆరోగ్యానికి ముఖ్యమైనది ఎందుకు? వై ఈజ్ బాడీ హైజీన్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్? ఎందుకండి శరీర పరిశుభ్రత ఎందుకు అవసరం మనకి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వ్యాధుల నివారణ కోసం, టు ప్రివెంట్ డిసీజెస్. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటేనే ఎలాంటి వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటుంది, ఓకేనా. టు ప్రివెంట్ డిసీజెస్. వివరాలు చూద్దాం. ద ప్రాపర్ బాడీ హైజీన్ ప్రివెంట్ ద అక్యుములేషన్ ఆఫ్ జెమ్స్ అండ్ బ్యాక్టీరియా దట్ కాజెస్ ఇన్ఫెక్షన్స్, సో ప్రమోటింగ్ ఓవరాల్ హెల్త్, ఓకేనా. శరీర పరిశుభ్రత ద్వారా హానికరమైన సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియా పెరుగుదల నివారించబడుతుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి, ఓకేనా. హెల్తీ హైజీన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, స్నానం చేయడానికి సరైన సమయం ఏది? వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ బాతింగ్? సో గైస్, ఇవి సింపుల్ టాపిక్స్ అండి మనం చెప్పుకునేటివి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేటివి చాలా హార్డ్ టాపిక్స్ అండి, గమనించాలి. యూనిట్ 2లో చాలా సింపుల్ టాపిక్స్ ఇవి. జనరల్గా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు వీటిని. బట్ థర్డ్ యూనిట్ నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్లు చాలా టఫ్ ఉంటాయండి, హార్డ్ సబ్జెక్ట్స్ అవి. అందరు అనుకోవచ్చు, సార్ చాలా ఈజీగా ఉన్నాయి కదా అని. ఇవి ఈజీగానే ఉంటాయండి, ఓకేనా. ఈజీ టాపికే కొన్ని, ఓకేనా. డైరెక్ట్ కూడా మనం ఆన్సర్ చేయవచ్చు వీటిని ఎగ్జామ్లో, ఓకేనా. ఎలాంటి అంటే మరీ టఫ్ ఉండదు, ఓకే. అందరు కూడా గమనించాలి, మరీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే టాపిక్స్ మాత్రం చాలా టఫ్గా ఉంటాయండి, గమనించాలి, ఓకే. యా, స్నానం చేయడానికి సరైన సమయం ఏంది? వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ బాతింగ్? ఓకే, ఏ సమయంలో చేస్తే బెటర్ అండి? ఆప్షన్ బి అండి, మార్నింగ్ టైంలో స్నానం చేయడము అన్నిటికంటే మంచిది, ఓకే. బాతింగ్ ఇన్ ద మార్నింగ్ రిఫ్రెషెస్ ద బాడీ అండ్ రిమూవ్స్ స్వెట్, సో ప్రమోటింగ్ ఏ హెల్దీ స్టార్ట్ ఆఫ్ ది డే, ఓకేనా.
ఉదయం స్నానం చేయడం శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది మరియు చెమటను తొలగించి ఆరోగ్యకరమైన దినచర్యను అందిస్తుంది. అంటే స్నానం చేయగానే డైలీ మార్నింగ్ చేయగానే ఏమవుతుందంటే ఆ రోజంతా కూడా రిఫ్రెష్గా ఫీల్ అవుతాం మనము. ఓకేనా. నెక్స్ట్ వన్, చేతులు కడగడానికి సరైన మార్గం ఏంటి? వాట్ ఈస్ ద కరెక్ట్ వే టు వాష్ హ్యాండ్స్? దేంతో అండి? కేవలం నీటితో, ఓన్లీ విత్ వాటర్. సోప్తో, విత్ సోప్. శుభ్రమైన వస్త్రంతో తుడవడం, వైపింగ్ విత్ అ క్లీన్ క్లాత్. నీరు మరియు సోప్తో, వాటర్ అండ్ సోప్తో. ఆప్షన్ డి అండి, నీరు మరియు సోప్తో. ఓకేనా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారము హ్యాండ్ వాష్ ఎంతసేపు చేయాలండి? ఎంతసేపు చేస్తే మన చేతికున్నటువంటి క్రీములు నశిస్తాయంటే 20 సెకండ్స్ అండి. 20 సెకండ్స్. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో అడిగారు ఇది. 20 సెకండ్స్, 20 సెకండ్ల పాటు సబ్బుతో కడగాలి క్లియర్గా. ఓకేనా. నీరు మరియు సోప్తో. వాషింగ్ హ్యాండ్స్ విత్ వాటర్ అండ్ సోప్ ఎన్షూర్స్ ద రిమూవల్ ఆఫ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఓకే. నీరు మరియు సోప్తో చేతులను కడగడం ద్వారా హానికరమైన సూక్ష్మజీవులు తొలగించబడతాయి. ఇది సంక్రామక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. సంక్రామక వ్యాధుల ముప్పును తగ్గిస్తుందండి. ఇంపార్టెంట్. ఓకే. శుభ్రత పరిరక్షణలో నెయిల్స్ శుభ్రం చేయడం ఎందుకు అవసరం? నెయిల్స్ అంటే ఏంటి? గోళ్ళు. ఓకే. వై ఈజ్ క్లీనింగ్ నెయిల్స్ ఇంపార్టెంట్ ఇన్ అన్ హైజీన్ మెయింటెనెన్స్? ఓకే. శరీర పరిశుభ్రతలో గోళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము అన్నం తింటాం కదా చేతితోని, ఆ చేయికి గోళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఫస్ట్ అయితే ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్యాక్టీరియా నివారణ కోసం అండి. టు ప్రివెంట్ బ్యాక్టీరియా. ఓకేనా. అంతే కదండి, గోళ్ళ మధ్యలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మనం తింటున్నప్పుడు శరీరంలోనికి ప్రవేశిస్తాయి, నోటి ద్వారా ప్రవేశించి వివిధ వ్యాధులకు కారణమవుతాయండి. కాబట్టి నెయిల్స్ ఉండకుండా చూసుకోండి, ముఖ్యంగా మనం తినేటువంటి హ్యాండ్కి, రైట్ హ్యాండ్కి. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. డర్టీ నెయిల్స్ కెన్ హార్బర్ బ్యాక్టీరియా that may lead to infections when touching food or other surfaces. Cleaning nails prevent such risk. ఓకేనా. మురికిగా ఉన్న గోర్లు ఆహారం మరియు ఇతర ఉపరితలను తాకినప్పుడు వ్యాధికారక సూక్ష్మజీవులు చేరవచ్చు. గోర్లు శుభ్రం చేయడం ఈ ముప్పును నివారిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్, రోజువారీ పరిశుభ్రత కోసము ఏ సాధనాలు ఉపయోగిస్తారు? రోజువారీ పరిశుభ్రత కోసము విచ్ టూల్స్ ఆర్ యూజ్డ్ టు డైలీ హైజీన్? దేన్ని ఉపయోగిస్తామండి? దంతమంజనం, ట్రిమ్మర్ అంటే టూత్ బ్రష్ అండ్ ట్రిమ్మర్. శుభ్రమైన టవల్, క్లీన్ టవల్. నెయిల్ కట, పైవన్నీ సరైనవి. ఆల్ ఆఫ్ ది అబవ్. ఏంటి సరైనది మరి? రోజువారీ శుభ్రత కోసం వేటిని ఉపయోగిస్తాము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ ఉపయోగిస్తామండి. దంతమంజనం అంటే ఏంటండి? టూత్ బ్రష్ అండ్ ట్రిమ్మర్. క్లీన్ టవల్ ఉపయోగిస్తాం. నెయిల్ కట్టర్, గోళ్ళు కట్ చేసుకోవడానికి. అన్నీ కూడా రోజువారీ పరిశుభ్రతలో భాగంగా ఉపయోగించే ముఖ్యమైన సాధనాలు. ఓకే. టూల్స్ లైక్ అ టూత్ బ్రష్, క్లీన్ టవల్ అండ్ నెయిల్స్ కట్టర్ ప్లే ఎసెన్షియల్ రోల్స్ ఇన్ మెయింటైనింగ్ డైలీ హైజీన్. దంతమంజనం అంటే దంతాలు శుభ్రం చేసుకునేటువంటి బ్రష్. నెక్స్ట్ శుభ్రమైన టవల్ మరియు నెయిల్ కట్టర్ వంటి సాధనాలు రోజువారీ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తాయి. ఓకే. నెక్స్ట్ వన్, శరీరంలోని శుభ్రత కోసం స్నానం చేసిన తర్వాత ఏది అవసరం? వాట్ ఈజ్ నెససరీ ఆఫ్టర్ బాతింగ్ ఫర్ బాడీ హైజీన్? ఏం చేయాలి? గుడ్డలు ధరించాలి, వేరింగ్ క్లోత్స్. శరీరాన్ని తుడవడం, వైపింగ్ ద బాడీ. చర్మ సంరక్షణ, స్కిన్ కేర్ అండ్ ఆల్ ఆఫ్ ది ఎబోవ్. ఏంటండి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి స్నానం చేసిన తర్వాత? ఆప్షన్ డి, పైవన్నీ అండి. వేరింగ్ క్లాత్స్ అండ్ వైపింగ్ ద బాడీ, స్కిన్ కేర్, చర్మ సంరక్షణ, ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి. ఆఫ్టర్ బాతింగ్, వైపింగ్ ద బాడీ డ్రై అండ్ అప్లయింగ్ స్కిన్ కేర్ ఎన్షూర్స్ క్లీనినెస్ అండ్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడవడం మరియు చర్మ సంరక్షణ కోసము శుభ్రత మరియు వ్యాధి నివారణకు ఇది చాలా అవసరము. నెక్స్ట్ వన్, నోటిలో పరిశుభ్రత ఎందుకు ముఖ్యమైనది? వై ఈజ్ ద ఓరల్ హైజీన్ ఇంపార్టెంట్? వై ఈజ్
ఓరల్ ఆయిజిన్ అండి, అంటే నోటి యొక్క పరిశుభ్రత ఎందుకు ముఖ్యమైనది? ఎందుకోసమండి? ఆన్సర్ ఆప్షన్ అన్నీ సరైనవే. గొంతు సమస్యలు నివారించడానికి, టు ప్రివెంట్ థ్రోట్ ప్రాబ్లమ్స్. శరీరానికి మురికి చేరకుండా, టు అవాయిడ్ డర్ట్ ఇన్ ద బాడీ, అంటే అంతే కదండి, నోటి ద్వారానే ఏ సూక్ష్మజీవులైనా లోపలికి వెళ్తాయి శరీరంలోనికి కదా. నెక్స్ట్, దంతాలు బలంగా ఉండేందుకు, టు స్ట్రెంగ్తెన్ టీత్. ఇవన్నిటి కోసము నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. డైలీ 2 times, ఓకే, మ్యాక్సిమం కుదిరితే 2 times బ్రష్ చేయాలండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. లేదా అంత టైం లేదనుకోండి, ఎర్లీ మార్నింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, అలా అయితే చాలా మన నోటిని హెల్తీగా ఉంచుకోవచ్చు. ఓరల్ హైజీన్ ప్రివెంటెడ్ డెంటల్ ఇష్యూస్, స్ట్రెంథెన్స్ టీత్ అండ్ అవాయిడ్స్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద థ్రోట్ ఆర్ మౌత్. నోటి పరిశుభ్రత దంత సమస్యలు నివారించడంలో, దంతాలను బలపరచడంలో మరియు గొంతులో లేదా నోటిలో వ్యాధుల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బయట నుంచి వచ్చినప్పుడు చేతులు కడగడం ఎందుకు అవసరం? వై ఈజ్ నెససరీ టు వాష్ హ్యాండ్స్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ అవుట్సైడ్? బయట నుంచి వచ్చినప్పుడు చేతులు కడగడం ఎందుకు అవసరము? వై ఈజ్ ఇట్ నెససరీ టు వాష్ హ్యాండ్స్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ అవుట్సైడ్? అవసరమా అండి? మరి చూద్దాం ఎందుకు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటుందండి. టు అవాయిడ్ డిసీజ్ స్ప్రెడ్, అంటే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు అక్కడిక్కడ పెడతాం కదండి, ఓకేనా, పబ్లిక్ ప్లేసెస్లో. సో అలాంటప్పుడు క్రీములు చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్లీన్గా చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకైతే రావాల్సి ఉంటుంది. వాషింగ్ హ్యాండ్స్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ అవుట్సైడ్ రిమూవ్స్ జర్మ్స్ అక్యుములేటెడ్ ఫ్రమ్ వేరియస్ సర్ఫేసెస్, రెడ్యూసింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. బయట నుంచి వచ్చిన తర్వాత చేతులు కడగడం ద్వారా వివిధ ఉపరితలాల నుంచి వచ్చిన సూక్ష్మజీవులు తొలగింపబడతాయి. వ్యాధి అవకాశాలు కూడా చాలా తగ్గడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, ఆరోగ్యం కోసం ఆహారపు పాత్రలను శుభ్రం చేయడం ఎంత ముఖ్యమైనది? హౌ ఇంపార్టెంట్ ఈజ్ అ క్లీనింగ్ అంటెన్సిల్స్ ఫర్ హెల్త్? అంటెన్సిల్స్ అంటే పాత్రలండి, ఓకేనా. మరి అవసరమా అండి? ఇది అవసరం లేదు, నాట్ నెసరీ. ఆప్షన్ బి, మురికిని తొలగించడమే చాలు, రిమూవింగ్ డర్ట్ ఈజ్ ఇనఫ్. సూక్ష్మజీవులు నశింపచేయాలి, టు కిల్ ద మైక్రో ఆర్గనిజమ్స్. పైవన్నీ సరైనవి. ఆప్షన్ సి అండి, సూక్ష్మజీవులను నశింపచేయాలండి తప్పకుండా, టు కిల్ మైక్రో ఆర్గనిజమ్స్. అలాంటప్పుడు మాత్రమే పాత్రలు మనము రీయూజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి, ఓకేనా. వివరాలు చూద్దాం. క్లీనింగ్ అంటెన్సిల్స్ thoroughly eliminates bacteria and other microorganisms, ensuring food safety and preventing diseases. ఆహార పాత్రలను పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా సూక్ష్మజీవులు మరియు ఇతర హానికర కారకాలు తొలగించబడతాయి. ఇది ఆహారం భద్రతను నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ వన్, రాత్రిపూట శుభ్రంగా నిద్రించడం ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది? ఓకే, అంటే శుభ్రంగా అంటే క్లీన్గా. హౌ డస్ స్లీపింగ్ క్లీన్ ఎట్ నైట్ బెనిఫిట్ హెల్త్? శుభ్రంగా నిద్రించడం అంటే ఏంటి చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ చూద్దామండి. శరీర పరిశుభ్రత మెరుగుపడుతుంది, ఇంప్రూవ్ బాడీ హైజీన్. చర్మ సమస్యలు తగ్గుతాయి, మంచి నిద్రకు సహాయపడుతుంది. శుభ్రంగా నిద్రించడం అంటే ఏం లేదండి, పడుకునే టైంలో మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి, ఓకే, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని పడుకోవాలి, సింపుల్, అంతే. ఓకే, రాత్రిపూట శుభ్రంగా నిద్రించడం, లేదా కుదిరితే స్నానమైనా చేయొచ్చు, ఓకేనా. మెయింటైనింగ్ క్లీన్నెస్ బిఫోర్ స్లీపింగ్ రెడ్యూసెస్ బ్యాక్టీరియా, ప్రివెంట్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎన్ష్యూర్ ఏ రెస్ట్ఫుల్ స్లీప్. నిద్రకు ముందు పరిశుభ్రత పాటించడం బ్యాక్టీరియా తగ్గిస్తుంది, చర్మ సమస్యలను నివారిస్తుంది మరియు ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది, ఓకేనా. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, పాదాలను శుభ్రంగా ఉంచడం ఎందుకు అవసరం? వై ఈజ్ కీపింగ్ ఫీట్ క్లీన్ ఇంపార్టెంట్? ఎందుకండి పాదాలు కూడా శుభ్రంగా ఉండాలా? చూద్దాం ఎందుకో. ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవే. పాద వ్యాధుల నివారణ కోసం, టు ప్రివెంట్ ఫుడ్ డిసీజెస్. మంచి రక్త ప్రసరణ కోసం అండి, ఇంపార్టెంట్, ఫర్ గుడ్ బ్లడ్ సర్క్యులేషన్. నెక్స్ట్, పాదాలకు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం, ఫర్ కంఫర్ట్,
ఓకే, కంఫర్ట్ కోసం కూడా మనము క్లీన్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే టు ప్రివెంట్ డిసీజెస్ అండ్ ఫర్ గుడ్ బ్లడ్ సర్క్యులేషన్ అండి. ఓకే, మన పాదాల దగ్గరే మన బ్లడ్ వెజల్స్ ఎండ్ అవుతాయండి. రక్తనాళాలు ఎండ్ అయ్యే ప్లేస్ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనము మంచి ఎక్సర్సైజ్ లాంటివి, ఓకేనా, నడవడం లాంటివి చేసినప్పుడు ఇక్కడ ఎప్పటికీ కూడా బ్లడ్ వెజల్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. Clean feet reduces the risk of fungal infections, improve blood circulation and ensure hygiene and comfort. ఓకే, పాదాలను శుభ్రంగా ఉంచడం ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది. పిల్లలకు మంచి పరిశుభ్రత అలవాట్లు నేర్పించడానికి సరైన వయస్సు ఏంటి? వాట్ ఈస్ ద రైట్ ఏజ్ టు టీచ్ హైజీన్? పిల్లలకు పరిశుభ్రతను నేర్పించాలంటే ఏ ఏజ్ సరైనదండి? చూడండి ఆప్షన్స్. ఆప్షన్ బి అండి, 3 to 4 years, 3 నుంచి 4 సంవత్సరాల వయసు చాలా చాలా కీలకం అండి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు లర్నింగ్ అంటే నేర్చుకునేటువంటి స్థాయిలో ఉంటారు. ఏది చెప్పినా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, అది వారు పెరిగే వరకు కూడా వాటిని అలవర్చుకుంటారు. ఓకే, the age 3 to 4 years are ideal for teaching basic hygiene of as a children start understanding habits and routines. 3 నుంచి 4 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రాథమిక పరిశుభ్రతను నేర్పడానికి అనువైనది. ఎందుకంటే వారు అలవాట్లు మరియు రోజువారీ పనులను గ్రహించడం ప్రారంభిస్తారండి. ఓకేనా, మనం ఏది చేస్తే అదే చేస్తారు. కాబట్టి మనము మంచి చెప్పినప్పుడు ఈజీగా వాటిని నేర్చుకుంటారు. ఓకే, మురికి నీరు త్రాగడం ద్వారా ఏ వ్యాధులు సంభవించవచ్చు? మురికి నీరు త్రాగడం ద్వారా ఏ వ్యాధులు సంభవించవచ్చు? విచ్ డిసీజెస్ క్యాన్ అకర్ డ్యూ టు డ్రింకింగ్ డర్టీ వాటర్? మురికి నీరు త్రాగడం ద్వారా ఏ వ్యాధులు సంభవించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి రెండు, బోత్ ఏ అండ్ బి. అంటే డయేరియా రావచ్చు, టైఫాయిడ్ కూడా రావచ్చండి. ఓకే, డయేరియా మరియు టైఫాయిడ్ రెండు కూడా రావచ్చు. మురికి నీరు చాలా డేంజర్ అండి. కన్స్యూమింగ్ డర్టీ వాటర్ కెన్ లీడ్ టు వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ డయేరియా అండ్ టైఫాయిడ్ డ్యూ టు హార్మ్ఫుల్ ప్యాథోజన్స్. మురికి నీరు త్రాగడం వల్ల వ్యాధికారక సూక్ష్మజీవుల కారణంగా డయేరియా మరియు టైఫాయిడ్ వంటి నీటి సంబంధిత వ్యాధులైతే సంభవించే అవకాశము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ప్రతిరోజు ఆహారం తినే ముందు చేతులు కడగకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్ ఇఫ్ హ్యాండ్స్ ఆర్ నాట్ వాష్డ్ బిఫోర్ మీల్స్? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఆహార విషజ్వరాలు, ఫుడ్ పాయిజనింగ్ అవుతుందండి, ఫుడ్ పాయిజనింగ్. నెక్స్ట్ హజీరియా అంటే డైజెంట్రీ అయితే జరుగుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, రెడ్యూస్ ఇమ్యూనిటీ. అన్నీ కూడా సరైనవే. సో అన్వాష్డ్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్ కెన్ ట్రాన్స్మిట్ జర్మ్స్ into the body, leading to food poisoning, so dysentery and weakened immunity. ఆహారం తినే ముందు చేతులు కడగకపోవడం వల్ల సూక్ష్మజీవులు శరీరంలోనికి ప్రవేశించి ఆహారపు జ్వరాలు అంటే ఫుడ్ పాయిజనింగ్, హజీరియా మరియు రోగనిరోధక శక్తి తగ్గిస్తాయండి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. చెవులను శుభ్రం చేయడంలో జాగ్రత్తలు పాటించాల్సినవి ఏవి? వాట్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ వైల్ క్లీనింగ్ ఇయర్స్ అండి. మన చెవులు, ఓకేనా, మన జ్ఞానేంద్రియాలలో చెవులు కూడా చాలా ముఖ్యమైనవండి. ఓకేనా, సో ఎందుకు క్లీన్ చేసుకోవాలి? ఆప్షన్ డి అన్నీ సరైనవి. శుభ్రమైన సాధనాలు ఉపయోగించడం, యూస్ క్లీన్ టూల్స్. లోతుగా పెట్టరాదు, అవాయిడ్ డీప్ ఇన్సర్టేషన్. కొన్ని పిన్నులు కానీ ఇయర్ బడ్స్ కానీ ఏం చేస్తారు, చెవిలో ఉన్నటువంటి డర్టీనెస్ని తీయడానికి ఇట్లా లోపలికి పెట్టడం అయితే జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందండి, ఏ డ్రమ్ అని ఉంటుందండి. సో దానికి కొంచెం టచ్ అయిందనుకో అవుట్ అండి, మొత్తం జీవితాంతము చెవిటిగారుగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది న్యాచురల్ ప్రాసెస్ అండి. అంటే చెవిలో ఆ వేస్ట్ తయారవడం అనేది, వేస్ట్ కాదు అది, గుమిలి అంటాం కదా, అది తయారవడం అనేది న్యాచురల్ ప్రాసెస్. కాబట్టి దాన్ని ఏం చేయకూడదు. ఓకేనా, సో వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఓకే, అలా చేయవచ్చు, కానీ మనకు తోచినట్లుగా ఓకే పుల్లలు కానీ పిన్నులు కానీ పెట్టకూడదు. ఓకేనా,
యూజింగ్ క్లీన్ టూల్స్, అవాయిడింగ్ డీప్ ఇన్సిటేషన్ అండ్ క్లీనింగ్ విత్ హార్మ్ వాటర్, ఎన్షోర్ సేఫ్టీ వైల్ క్లీనింగ్ ఇయర్స్. అంటే శుభ్రమైన సాధనాలు ఉపయోగించడం, లోతుగా పెట్టకుండా ఉండడం మరియు వెచ్చని నీటితో శుభ్రం చేయడము చెవులను శుభ్రం చేయడంలో భద్రత నిర్ధారిస్తుంది. ఇంపార్టెంట్. దంతాల పరిశుభ్రత కోసం రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ టీత్ బీ బ్రష్ డైలీ? ఎన్నిసార్లు అండి? చెప్పాను కదా, 2 times చేస్తే సరిపోతుంది. ఓకేనా? బ్రషింగ్ టీత్ ట్వైస్ డైలీ రిమూవ్ ప్లాక్ అండ్ మెయింటైన్ ఓరల్ హైజీన్ ఎఫెక్టివ్లీ. రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం దంతాలపై చెబ్బరిని అంటే డర్టీనెస్ని తొలగించి దంత పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. పాచి అంటాం కదా, అది పేరుకుపోచిన పాచిని అయితే తొలగిస్తుంది. వాష్రూమ్ వినియోగించిన తర్వాత చేతులు కడగడం ఎందుకు అవసరం? వై ఈజ్ నెససరీ టు వాష్ హ్యాండ్స్ ఆఫ్టర్ యూజింగ్ ద వాష్రూమ్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సూక్ష్మజీవులను తొలగించడానికి, టు రిమూవ్ జెమ్స్. ఓకే, చేతుకున్నటువంటి జెమ్స్ని సోప్తో కడగడం ద్వారా పోతాయి. వాషింగ్ హ్యాండ్స్ ఆఫ్టర్ వాష్రూమ్ యూజ్ బిఫోర్ removes bacteria and viruses that may spread to another contaminated surfaces. వాష్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులను కడగడం ద్వారా ఇతరులకు వ్యాపించే సూక్ష్మజీవులను మరియు ఉపరితలాలను కలుషితం చేసే అవకాశము తగ్గుతుంది. ఏ రకాల ఆహారము ఆరోగ్యానికి మంచిది? విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈస్ బెస్ట్ ఫర్ హెల్త్? ఏది మంచిదండి ఆరోగ్యానికి మంచి ఫుడ్? ఆప్షన్ సి అండి, తాజా పండ్లు మరియు కూరగాయలు చాలా చాలా ముఖ్యమండి మనకి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఈ ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారము, కొవ్వు పుష్కలంగా ఉన్న ఆహారము ఇట్ లీడ్స్ టు డయాబెటీస్ అండి. ఓకేనా? డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడమే చాలా చాలా మంచిది. తాజా పండ్లు మరియు కూరగాయలు అనేవి చాలా సేఫ్. Fresh fruits and vegetables provide essential nutrients, vitamins and minerals that promote a good health. తాజా పండ్లు మరియు కూరగాయల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి. మానవ శరీరం శుభ్రత ఎందుకు ముఖ్యమైనది? వై ఈజ్ ద పర్సనల్ హైజీన్ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ బాడీ? ఎందుకు అవసరమండి పరిశుభ్రత శరీరానికి? ఆప్షన్ డి, అన్నిటి కోసం. మంచి ప్రతిఘటన కోసం అంటే ఫర్ గుడ్ ఇమ్యూనిటీ. ఆరోగ్య సమస్యలు నివారించడానికి, టు అవాయిడ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సమాజంలో గౌరవం పొందడానికి, టు గెయిన్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ. అన్నీ కూడా సరైనవే. మెయింటైనింగ్ హైజీన్ బూస్ట్ ఇమ్యూనిటీ, ప్రివెంట్స్ డిసీజెస్ అండ్ ప్రమోట్స్ సోషల్ వెల్బీయింగ్. శరీర శుభ్రతను పాటించడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది, వ్యాధులను నివారించవచ్చు మరియు సమాజంలో మంచి స్థానము పొందవచ్చు. ఇంపార్టెంట్. సమయానికి తలస్నానం చేయకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్ ఇఫ్ అ హెయిర్ వాషింగ్ ఈజ్ నాట్ డన్ రెగ్యులర్లీ? హెయిర్ వాష్ అనేది చేయకపోతే ఏమవుతుంది? ఆప్షన్ డి, అన్నీ అండి. చర్మ వ్యాధులు వస్తాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్, జుట్టు పొడిబారుతుంది, హెయిర్ బికమ్స్ ఎ డ్రై, గంధం వస్తుంది అంటే ఆర్డర్ డెవలప్ అయితే వస్తుంది అంటే చుండ్రు. ఓకేనా? అంటే వీక్లీ కనీసం 2 నుంచి 3 సార్లైనా తలస్నానం అయితే చేయాలి. ఓకేనా? రెగ్యులర్ హెయిర్ వాషింగ్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్స్, సో డ్రైనెస్ అండ్ అ బ్యాడ్ ఆర్డర్, ఎన్షూరింగ్ స్కల్ప్ అండ్ హెయిర్ హెల్త్. సమయానికి తలస్నానం చేయడం చర్మ వ్యాధులను, పొడిబారిన జుట్టు సమయానికి దుర్గంధాన్ని నివారిస్తుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి, బాడీ హైజీన్. ఓకే, శరీర శుభ్రతకు సంబంధించినటువంటి దీనిపైన ఇంకొక క్లాస్ ఉంటుందండి. ఓకేనా? మనము చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా చాప్టర్ వైజ్గా MCQs కూడా చెప్పుకుంటున్నామండి. ఇక్కడ మనము క్లాస్లో కేవలము ఒక్కో క్లాస్లో ఒక 20 to 25 బిట్స్ అయితే డిస్కస్ చేస్తామండి. కానీ యాప్లో మాత్రం ఈ టాపిక్ పైన దాదాపు 150 నుండి 200 MCQs యాడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. మీరు డైరెక్ట్గా వెళ్ళి కోర్స్ తీసుకున్నవారు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకేనా? PDF కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ క్లాసెస్ వినడం ద్వారా ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్ కదా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. నెక్స్ట్ దీనికి కంటిన్యూస్గా ఇంకొక క్లాస్ ఉంటుందండి బాడీ హైజీన్ పైన. ఓకే, గమనించాలి. మీరు ఎవరైతే చివరి వరకు చూసారో చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.